హలో అండి, హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు మనం బ్లౌజ్కి పైపింగ్ చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని నెక్కి మీరు ఏదైనా వేరే కలర్ వేయాలనుకుంటే వేరే కలరు, లేదా అదే కలర్ వేయంటే మీ ఇష్టం. ఏ కలరు తీసేసుకొని 1.5 పీస్ క్రాస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ బ్లౌజ్ పైన పెట్టి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. మంచి వైపు మాత్రమే, బ్యాక్ సైడ్ కాదు, బ్లౌజ్కి వెనక పక్క కాదనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. లేదా లేకపోయినా ఏమన్నా మార్పులు కావాలన్నా వీడియో తీసే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ఎటువంటి విధంలో అయినా మీకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మీరు చెప్పే విధము కామెంట్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఆ కామెంట్ బట్టి కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాం. మేము వీడియోస్కి తీయడానికి కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది మాకు. బాగుంటే ఓకే అని, బాగాలేకపోతే ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఇలా ఆ ఈ ఎడ్జ్ ఇలా మడిచిపెట్టి కుట్టుకోవాలండి. ఎడ్జెస్ బ్లౌజ్కి అటు ఇటు. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి నెక్ మొత్తము. ఇది రౌండ్ నెక్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నెక్ మొత్తము. ఇప్పుడు చూడండి, ఇలా 1 ఫోల్డ్ చేసి కుడుతున్నాను. కుట్టకుండా కూడా కుట్టుకోవచ్చు, బాగా వచ్చిన వాళ్ళైతే. ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం కుడుతున్నాను అనమాట. ఇది ఫస్ట్ కూడా కుట్టుకోవచ్చు. ఇలా కొంచెం చూపిస్తున్నాను చూడండి, కొంత కుట్టి దొండి ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ చూడండి, మీకు కనిపించే విధంగా మళ్ళీ చూపిస్తాను. ఖర్చు ఉంది కదా నెక్కి, మనం కుట్టిన దగ్గర ఆ ఖర్చు పైన ఇలా థ్రెడ్ పెట్టి, పైపింగ్ థ్రెడ్ ఇలా ఖర్చు పైకి పెట్టి ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఎంత లావుగా కావాలి, సన్నగా కావాలి అన్నది పైపింగ్ అలా జరుపుకొని, మీకు లావుగా కావాలంటే కొంచెం లూజ్గా, టైట్గా, సన్నగా కావాలంటే మరీ టైట్గా పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. మీకు వీడియో చూడండి, అర్థమైపోతుంది. మీకు ఎటువంటి వీడియో కావాలి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆ వీడియో చేయడానికి మేము బాగా ట్రై చేస్తాము. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా జరుపుకుంటూ మొత్తం కుట్టేసేయాలన్నమాట. కుట్టిన తర్వాత ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇంత సన్నగా పర్ఫెక్ట్గా వస్తుందో. ఎలా ఉందో వీడియో చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, బాగుందా? ఇంత సన్నగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా.